అంటే ఎందుకంటే అడిషన్ పేరు మీద తీసుకొచ్చి అమ్మాయిని బుట్టలో వేసుకోవడం మీ హాబీ అంటూ. సార్ ఆడిషన్ చేసే అర్హత నాకు ఎలా వస్తుంది, నేను ప్రొడ్యూసర్ని కాకపోతే? హీరో అవును. ఆడిషన్ ఎక్కడ చేయరు. చేయరు. వాళ్ళ వాళ్ళందరినీ పెట్టుకున్న తర్వాత ఆఖరిగా హీరో కింద ఒక 10 మందిని చూస్తారు. వాళ్ళకి ఆర్థికంగా, అందంగా, క్యారెక్టర్ కి తగినట్టుగా ఎవరు కనిపిస్తే వాళ్ళని పెట్టుకుంటారు. రైట్. అది ఎవరిని వరిస్తుందో అదృష్టం ఆ టైంకి. సో అది అవును. ఫస్ట్. ఆ. సెకండ్‌ది రోజుకొక అమ్మాయి కావాలి అని అంటున్నారు. ఉమ్. రోజుకొక అమ్మాయి కావాలి అని అనేది ఎంత చీపెస్ట్ ఎలిగేషన్ అంటే, అంత ఉమ్. 5 ఇయర్స్ అంత అన్యోన్యంగా కలిసి ఉన్నాం గదా మనం. సరే, అవును. ఓకే. విడిపోయిన తర్వాత నేను ఉన్న ప్రతి ఇంటికి పోలీసుల వారిని ఆ రోజు కూడా దిశలో చెప్పాను. ఎళ్లి ఎంక్వైరీ చేయండి సార్. ఒక్క ఆడపిల్లైనా ఈ ఇంటి దరిదాపులోకి గాని, ఆ గేట్ దాటి లోపలికొచ్చిందని ప్రూవ్ చేస్తే, ఎన్ని కేసులు పెడితే అన్నిటికి నేను బాధ్యుడినని సంతకం పెట్టి ఎళ్ళిపోతా ఇక్కడి నుంచి అని చెప్పాను. రైట్. ఇప్పుడు నిన్న జరిగిన సంఘటనకొస్తే, నిన్న ఉమ్. జరిగింది నా ఇల్లు కాదు సార్. అది ఆఫీసు. అది ఒక ఆఫీస్ అండి. అదే నన్ను ఓకే. నమ్మి డబ్బులు పెట్టి కొంతమంది డబ్బులు ఇన్వెస్టర్స్ ఉంటారు. అదొక ఆఫీసు. ఒక సినిమా చేద్దాం అనే ఒక ప్రయత్నం మీద 2 నెలల క్రితం ఓపెన్ చేశాం. ఓకే. ఆ ప్రయత్నం ఇంకా సక్సెస్‌ఫుల్ కూడా కాలేదు. ఇంకా ఏం సినిమా తీయలేదు. ఇంకా ప్రయత్నంలోనే ఉన్నాం. అంటే కథ రాసుకోవడం, మ్యూజిక్ అది సిట్టింగ్ అవన్నీలో ఉన్నాం. ఓకే. అక్కడ పని చేయడానికి వస్తా ఉంటారు సార్. అమ్మాయిలే కాదు, అబ్బాయిలు వస్తూ ఉంటారు. నిన్న సంఘటన జరిగిన టైంలో కూడా ఆఫీస్‌లో అబ్బాయిలు కూడా ఉన్నారు. కావాలని పిక్చరైజ్ చేయడానికి అమ్మాయిని పిక్చరైజ్ చేయడం జరిగింది. అమ్మాయి అక్కడ పడుకున్నట్లు ఉంది కదండి లోపలికి రాగానే వాళ్ళందరూ. యాక్చువల్ గా జరిగిన స్టోరీ ఏంటంటే, ఆ అమ్మాయి మాకు ఒక లిరిక్స్ రాస్తామని చెప్పి మా ఆఫీస్ కి ఇష్యూ జరిగిన ముందు రోజు నైట్ రావడం జరిగింది. అమ్మాయి ఒక్క ఆమె బై వచ్చిందా రోడ్ ఇంకా బై రోడ్ ఆ అమ్మాయి, ఇంకొక అబ్బాయి. ఒక అబ్బాయి మా దగ్గర కో డైరెక్టర్ గా ఉన్న ఆయన లిరిక్స్ ఉమ్. రాయడానికి ఈ అమ్మాయిని, నా ఫ్రెండ్, ఈ అమ్మాయి నాకు ముందు నుంచి పరిచయమేనండి, పరిచయం లేదనట్లా. ఒక ఒకసారి ట్రై చేసి చూడండి, నా టాలెంట్ నచ్చితే పెట్టుకోండి అని అనడం జరిగింది. రావడం జరిగింది. ఆ టైంకి నేను లేకపోవడంతో మా స్టాఫ్ కాల్ చేసి, అమ్మాయిని నా రూమ్ లో పడుకోబెట్టండి, అబ్బాయిలతో పడుకోబెడితే బాగోదు. నా రూమ్ లో ఒక బెడ్ వేసేసి, లేకపోతే నా రూమ్ లో జనరల్ గా బెడ్ ఉండదండి. బెడ్స్ ఉన్న రూమ్ పక్క రూమ్. ఉహు. ఆ రూమ్ లో ఒక బెడ్ వేసేసి అక్కడ ఏసీ ఆన్ చేసి పడుకోబెట్టండి, అబ్బాయిలు ఇందులో పడుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. రైట్. జరిగిన తర్వాత నేను మార్నింగ్ నా ఇంటి నుంచి జిమ్ కి వెళ్ళి ఒక 10:30, 11 ప్రాంతాల్లో నేను ఇంటికి వచ్చాను. ఉమ్. అది ఐ మీన్ ఇంటి నుంచి ఆఫీస్కి వచ్చాను. ఉమ్. నేను ఆఫీస్కి వచ్చే టైంకి ఒక అబ్బాయి ఏమో భోజనం తేడానికి వెళ్ళాడు. ఒక అబ్బాయి ఏమో అక్కడే ఉన్నాడు. నేను అప్పుడే లోపలికి వచ్చినోడు ఆ అమ్మాయిని లేపుదాము భోజనానికి అని చెప్పి, మా ఫ్రెండే కదండి. బయట అమ్మాయి, పరిచయం లేని అమ్మాయి అయితే ఏం కాదు. పరిచయం ఉన్న అమ్మాయే. నేను లోపలికి వెళ్ళానండి. ఇట్లా లోపలికి వెళ్ళానో లేదో, తక్కువ 5 మినిట్స్ లో ఫుల్ గా మీడియా ఎవరెవరో వచ్చేసి డోర్లు బద్దలు కొట్టేసి లోపలికి వచ్చేసి గిమెరాస్ పెట్టేసి స్టార్ట్ చేశారు. ఆ ఉమ్. అమ్మాయి పాపం సరిగ్గా ఫుటేజ్ లో చూస్తే ఆ అమ్మాయి గాఢ నిద్రలో ఉంది. అవును. నేను నా పర్సనల్ వాష్‌రూమ్ అదే రూమ్‌లో ఉంటదండి. అది నా ఉమ్. రూమ్ గదా! నా ఆఫీస్ రూము. నేను జిమ్ నుంచి రోజు నాకు ఆ అలవాటేంటంటే, జిమ్ నుంచి ఆఫీస్‌కెళ్ళి అక్కడ నాకు కొన్ని డ్రెస్సులు అక్కడ ఉంటాయి నాకు. నేను అక్కడే డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఈవినింగ్ వరకో, నైట్ వరకో ఆఫీస్‌లో టైమ్ స్పెండ్ చేస్తాను. ఉమ్. మళ్ళా నైట్ 7:00 ఇంకొకసారి జిమ్‌కెళ్తాను. ఉమ్. మళ్ళా వచ్చి 10, 11, 12 దాకా అందరితో స్టోరీ సిట్టింగ్స్‌లో కూర్చొని నైట్ నా ఇంటికెళ్ళి పడుకుంటాను. ఓకే. ఎందుకంటే మాకక్కడ అంత కంఫర్ట్స్ ఏం లేవు. ఇప్పుడు ఎవరో నాతో పని కోసం వచ్చినోళ్ళు పడుకోగలుగుతారు గానీ, నేనప్పుడు పడుకోను. నాకు ఇంట్లో మంచి బెడ్ ఉంది, ఏసీ ఉంది, అన్ని సోఫిస్టికేటెడ్ ఫర్నిచర్ అంతా ఉంది. సో, అక్కడ నేల మీద పరుపేసుకొని పడుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఓకే. దాన్ని రాంగ్ వేలో పిక్చరైజ్ చేస్తున్నారని మీడియా రాగానే నేనన్న ఫస్ట్ మాటేంటంటే, మీరు రాంగ్ వేలో పోర్ట్రే చేయకండి. అవసరమైతే డివోర్స్ తీసుకున్నాక పెళ్లి చేసుకునే రైట్ కూడా ఉంది నాకు. నేను అన్నది ఐ కెన్ మేక్ ఎనీవన్ అంటే ఈమెనే కాదు, ఎవరినైనా డివోర్స్ తీసుకొని నాకు వైఫ్‌ని చేసుకునే రైట్ ఉందన్నది నేను ఇంగ్లీష్‌లో చెప్పాను. ఓకే. దానికి వీళ్ళు అది వీడియోలో కూడా క్లియర్‌గా ఉందండి. ఐ క్యాన్ అన్నానా, ఆల్రెడీ చేసుకున్నాను అన్నానా అనేది ఉంది క్లియర్‌గా వింటే. ఉమ్. ఉమ్. దాన్ని పట్టుకొని కావాలని, కావాలని నన్ను బ్యాడ్ చేయాలని, నా ఎదుగుదలని డ్యామేజ్ చేయాలని పెళ్లి చేసేసుకున్నాడు. సంసారం చేసేస్తున్నాడు. నన్నే కాకుండా అనవసరంగా ఏ సంబంధం లేకుండా ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక ఆడపిల్లని కూడా అనవసరంగా ఆమెకి థ్రెటన్ చేసి, ఆమె మీద ఆహ్, ఏవో ఇసిరేసి, ఆ అమ్మాయిని కొట్టి, చాలా వల్గర్ మాటలు మాట్లాడి, ఆ అమ్మాయిని రాంగ్‌గా యూట్యూబ్స్‌లో, వీడియోస్‌లో, మీడియాలో చూపిస్తూ, ఒక ఆడపిల్లకి నిజంగా తేరుకోలేని దెబ్బ కొట్టి, కనీసం ఆ అమ్మాయి నా ఫోన్‌కి గూడా రెస్పాండ్ అవ్వలేని స్టేజ్‌కి చేశారండి.
సార్ అది కరే నిన్న జరిగింది. కాదండి, మీ ఇంట్లో అమ్మాయి ఉందని వాళ్ళు మీ అది ఆఫీస్. మీ ఇంటి అదే మీ ఆఫీస్కి వస్తారని ఆమెకి ఎలా తెలిసింది? ఎవరు? మీ వైఫ్కి ఎలా తెలిసింది? అదే నాకు తెలియదు. దట్ ఈస్ ద $1,000,000 క్వశ్చన్ అండి. మరి నేను జిమ్ నుంచి వస్తున్నప్పుడు స్పై చేసి నా కార్ ఫాలో అయ్యి వచ్చారో, లేకపోతే నాకే తెలియకుండా నా ఆఫీస్ లో ఎక్కడైనా ఎవరినైనా ఇన్ఫర్మేషన్ కి పెట్టుకున్నారో ఏంటో తెలియదు. ఆ కరెక్ట్ గా 5 నిమిషాల స్పాన్ లో వచ్చినప్పుడే ఇదేదో ఒక ప్రీ ప్లాన్డ్ థింగ్ అని. ఎందుకంటే ఇప్పుడు బాధలో వచ్చిన ఆమె ఉమ్, అంతమంది మీడియా సపోర్ట్ తీసుకుని వచ్చింది. నాకు భయపడి అనుకుందాం. పెళ్లి ఆల్బమ్లు కూడా పట్టుకొని వస్తారండి ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ నాట్ ప్రిపేర్డ్. అవును. పెళ్లి అది ఆల్బమ్స్ కూడా వెంటనే ఉన్నాయి సార్. పక్కనే పెళ్లి ఆల్బమ్స్ ఉన్నాయి బ్యాగులతో. అవును, అవును, వాళ్ళ మదర్ చూపిస్తున్నారు. అండ్ దే గాట్ డిసైడెడ్ అండి. అండ్ మీరు ఆ అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ గనక చూస్తే గత 4 సంవత్సరాల్లో ఆ అమ్మాయి రోజుకో 10 డాన్స్ వీడియోలు అవి ఏసి పెడుతూ ఉంటది ఇన్‌స్టాగ్రామ్‌లో. పిచ్చి ఆవిడకి. ఒక్క వీడియోలో గాని, ఒక్క ఫోటోలో గాని ఈ 4 ఏళ్లలో ఆవిడ ఏ రోజు మంగళసూత్రాలు గాని, నల్లపూసలు గాని ఏసుకోల. ఎన్నో సార్లు చాలా మంది మా చుట్టాలే అడిగినా గూడా, నాకు మొగుడు లేడు, ఏమి లేడు. నేనేసుకోను అనేది. నిన్న మాత్రం మంగళసూత్రాలు ఏసుకొని వచ్చేయడం. కళ్ళల్లోంచి నీళ్ళే రాకపోయినా ఏడుస్తూ మంగళసూత్రాలు 10 సార్లు కెమెరాకి చూపించడం. ఇదంతా యాక్షన్. ఆ పిక్చరైజేషన్ అవుతోంది క్లియర్‌గా. దానికి ఎవరెవరు సపోర్ట్ ఉన్నారో నాకు అర్థమైంది. నేను మాట్లాడలేదు గట్టిగా అనంటే, నేను అలా రోడ్డెక్కి అరుచుకొని మాట్లాడుకునే స్వభావం కాదండి. వాళ్ళ పరువు తీసినా నాదే పోద్ది. నా పరువు తీసుకున్నా నాదే పోద్దనేది నా ఫీలింగ్. నేను తిడితే నా వైఫ్‌నే తిట్టాల. నా వైఫ్‌ని తిడితే నన్ను నేను తిట్టుకున్నట్టే అవుతుంది. సో కానీ ఇప్పుడు మీ ఇద్దరు మధ్యన గొడవలో చిన్న పాప సఫర్ అవుతుంది, అక్కడ ఉంది, భయపడుతుందని ఆలోచించారా మీరు గాని ఆమె గాని అసలు? సార్ ఆన్ గ్రౌండ్ ఫ్యాక్ట్ ఏంటంటే అక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే సడన్ గా ఎప్పుడూ లేకుండా నా ఆఫీస్ కి అది ఆ ఆఫీస్ కి నేనే హెడ్ అనుకున్నప్పుడు నా గదిలోకి రావాలన్నా కూడా జనాలు నన్ను పర్మిషన్ అడిగే వస్తారు. నేను బెల్ కొడితేనే వస్తారు. అలాంటిది సడన్ గా తలుపు ఇలా తన్నుకొని 10 మంది వచ్చేసరికి ఐఎమ్ లిటరలీ షాక్డ్. ఏం జరుగుతుంది? మాకు అక్కడ చాలా సీక్రెట్ థింగ్స్ ఉంటాయి టేబుల్ మీద. మీడియా వచ్చాక మేము ఫస్ట్ భయపడేది ఏంటంటే నా సినిమా కథ మొత్తం టేబుల్ మీద ఉంది. ఒక ఫోటో ఉమ్, తీసినా నేను చాలా నష్టపోతాను. ఎందుకంటే కథ ఇంకా రిజిస్టర్ చేయలేదు. రాత్రి తెల్లవారులు రాసి అక్కడ పెట్టి కథ మొత్తం అందరూ అక్కడ స్టోరీ మొత్తం దాని మీదే ఉంది. అవును. సినిమా టైటిల్ డిజైన్ చేసిన లోగో ఆ పక్కనే ఉంది. టైటిల్ రిజిస్టర్ చేయలేదు ఇంకా. ఎన్నో వేలు ఖర్చు పెట్టి విఎఫ్ఎక్స్ చేయించి ఒక టైటిల్ లోగో డిజైన్ చేయించి అక్కడే పెట్టా వాల్ కి. అవన్నీ ఎక్కడ లీక్ అయిపోతాయి? ఆ టెన్షన్ కూడా వాల్యుబుల్స్ ఉన్నాయండి. నా గోల్డ్ అది ఉంది. నేను అప్పుడే జస్ట్ వాష్‌రూమ్ లోకి వెళ్ళడానికి నా గోల్డ్ అది తీసి టేబుల్ మీద పెట్టి వాష్‌రూమ్ లోకి వెళ్ళా. ఉమ్, యాక్చువల్‌గా ఇష్యూ జరిగినప్పుడు నేను వాష్‌రూమ్ నుంచి వచ్చా. ఆవిడ అక్కడ పడుకున్నారు. ఓకే. సో, ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అరగంట, గంట వరకు అక్కడ పాప ఉన్నదన్న ఇది ఫస్ట్ థింగ్ అండి. అంటే అరగంట తర్వాత వరకు నేను పాప ఉంది, మీకు ఒక అరగంట వరకు పాప అక్కడ ఉందని మీకు తెలియదు? ఒక పావుగంట, అరగంట వరకు అంటే నాకు తెలీదు ఇన్ ద సెన్స్ నా మైండ్ రిజిస్టర్ చేసుకోవట్లేదండి. నేను వేరే హర్రీ అందులో ఉన్నాను. ఏంటి ఇది జరుగుతోంది ఇక్కడ ఇంతమంది వచ్చేయడం ఏంటి? నేను వాళ్ళతో మాట్లాడే ఇదిలో ఉన్నాను మీడియాతో. మీరు వితౌట్ నేను రూమ్ లో గూడా ఏం జరుగుతుందో పట్టించుకునే స్టేజ్‌లో లేను. ఇలా చేయొద్దని. అంటే నా ప్రైవేట్ స్పేస్ లోకి మీరు రాగూడదని. సో, అందులో ఉన్నాను. తర్వాత నేను పాపని చూసాను. పాపని చూసినా, పాపని ఇలా నేను ఇక్కడి నుంచి చూస్తున్నానంటే పాపని ఇలా వెనక్కి తీసేసుకోవడం వాళ్ళ మదరు. లేతే పాప చేత తిట్టిపిచ్చడం. పో అని ఇలా సైగలు చేపించడం. పాప చేత తిట్టిపిచ్చడం. నేను ఇంకా మీడియా ముందు నా పరువు నేను పోగొట్టుకోవడం ఇష్టం లేక నేనెళ్ళి ఆ బాల్కనీలో అలా నించొని ఉన్నానండి. జరిగేది జరుగుతదని. ఇంత రప్చర్ అయిన తర్వాత మరి మీరెందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు? ఎందుకంటే మీ పర్మిషన్ లేకుండా వీళ్ళందరూ మీ ఆఫీసులో రావడం అనేది ఒక పెద్ద నేరం. సార్ యాక్చువల్లీ నేను కంప్లెయింట్ తర్వాత రెండోది, అమ్మాయిని, ఇప్పుడు ఆ అమ్మాయి ఇన్నోసెంట్ అని మీరు చెప్తున్నారు. ఆమెని కొట్టడం, ఆమెని తిట్టడం, ఆమె ఫేస్ ఎక్స్పోజ్ చేయడం కూడా మరో నేరం. అది అవునండి. కనీసం ఆ అమ్మాయి చేతనే కంప్లైంట్ ఇప్పించాలి కదా మీరు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి చేత ఇప్పించడానికి నా మాట వినే పరిస్థితిలో వాళ్ళు ఉండరు కదా సార్. వాళ్ళు ఒరిజినల్ డెసిషన్ వాళ్ళు తీసుకోండి. షీ ఈస్ నాట్ మై ఫ్యామిలీ మెంబర్. షీ ఈస్ నాట్ దట్ క్లోజ్ టు మీ. ఓకే. ఏదో సినిమా అనేది అందరికీ ప్యాషన్ ఉంటది. ఒక అవసరం ఏమంటారు దాన్ని అవకాశం కోసమే వచ్చారు తప్ప, నేను కంప్లెయింట్ ఇవ్వలేదనుకుంటే నిన్న నేను ఈ ఇష్యూ జరిగిన తర్వాత చాలా డిప్రెషన్‌గా సిక్ అయిపోయాను. ఎందుకంటే వెన్ సో మెనీ పీపుల్ స్టార్టెడ్ కాలింగ్ మీ, "తేజ గారు మిమ్మల్ని మేము యూట్యూబ్‌లో మీ ట్రైలర్‌లు ఇవి చూడడానికి ఆశపడతాం. అవి చూస్తాం అనుకుంటాం గానీ,
ఏంటి సార్ మిమ్మల్ని కొట్టినట్టుగా, మిమ్మల్ని ఇంత హింస పెట్టినట్టుగా చూపిస్తున్నారు, మిమ్మల్ని బాగా అన్పాపులర్ చేస్తున్నారని క్లోజ్ సర్కిల్స్ నుంచి ఫోన్లు వచ్చేసరికి ఉమ్. నేను చాలా సేపు నా ఫోన్ స్విచ్ ఆపేసి నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను.